2025 డిఎస్సి ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులతో కాకినాడ గోదావరి కళాక్షేత్రంలో నిర్వహించిన సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరుబత్తల రాజశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం డిఎస్సి నియామక ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిపక్షపాతంగా నిర్వహించిందని పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు కష్టపడి ఉద్యోగాలు సాధించారని, డిఎస్సిపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు. భవిష్యత్తులో ప్రతి ఏడాది డిఎస్సి గ్రూప్ స్థాయి నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. సమావేశంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమోడి కండబాబు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, డిఎస్సిలో ఎంపికైన అభ్యర్థులు పాల్గొన్నారు. ఈరోజు 2025 డిఎస్సిలో ఎంపిక కాబడిన ఉపాధ్యాయులతో అలాగే ఎడ్జ్లోకి వచ్చి ఎంపిక కాలేని ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ అయ్యారో వాళ్ళని కూడా ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే ఉపాధ్యాయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో మనోభావాలు ఇబ్బంది పడుతూ వారి యొక్క మానసిక స్థైర్యాన్ని దెబ్బకొట్టేలా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ 2025లో ఏదో అపోహలు ఉన్నాయి దీని మీద అని వచ్చి వీళ్ళందరి మీద పోరాటం చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఉపాధ్యాయులు ఎంతో శ్రమగా వచ్చి వాళ్ళ ఇంట్లో నిరుపేదలు చాలామంది ఈ రోజున డిఎస్సిలో సెలెక్ట్ కాబడడం జరిగింది. వారందరూ కూడా చాలా మనోవేదనకు గురవి మా దృష్టికి తీసుకురావడం వల్ల మేము వాళ్ళందరితో సమావేశం ఏర్పాటు చేయాలని ఈ రోజున ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది వారి యొక్క అపోహలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా తెలుసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే ఈ డిఎస్సి చాలా పారదర్శకంగా మరి 2025 ఎప్పుడూ ఇవ్వలేని గవర్నమెంట్ ఈ కూటమి ప్రభుత్వంలో వచ్చి అతి తక్కువ సమయంలోనే డిఎస్సిని పూర్తి చేయడం జరిగింది.